పులివెందుల ప్రజల కోసం డాక్టర్ సునీతారెడ్డి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని, ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పులివెందులలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పులివెందుల ప్రజల కోసం వైఎస్ సునీతారెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని, ఆవిడ నిర్ణయం వల్ల ఇప్పుడు పులివెందుల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఆ నిర్ణయం ఏంటి? ప్రకంపనలు సృష్టించడం ఏంటి అసలు ఇదంతా? వైఎస్ సునీత అక్కడ ఒక 20 ఎకరాల్లో నాక్ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న స్థలం, అది కాలనీ, వైఎస్ఆర్ కాలనీ. ఆ కాలనీలో ఒక 20 ఎకరాల్లో ఒక విపసన సెంటర్ మొదలెడుతున్నారు. ధ్యాన కేంద్రం అనమాట. విపసన ధ్యాన కేంద్రం. విపసన ధ్యాన కేంద్రం ఏంటి అంటే, ఎవరైనా సరే, అంటే ఎవరైనా ఎందుకు వెళ్తారు, ఒక 25 ఏళ్ళు అట్లా, మహా అయితే 20 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళు పైబడి ఇంకా వయసుతో సంబంధం లేకోకుండా ఎంత వయసు వాళ్ళైనా అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ మనకి సాగర్ రోడ్లో కూడా ఉంది అట్లాంటిది విపసన కేంద్రం. మొత్తం ఇంటర్నేషనల్ ఫేమస్ ఒకటి అటు అస్సాం అటు సైడ్ కూడా ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఏంటి చేస్తారు అంటే, వెళ్ళి ఒక వ్యక్తి మౌనంగా 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, నెల రోజులు అట్లా ఒంటరిగా ఉండాలి. ఓకే. ఒంటరిగా ఉండి ధ్యానంలో మునిగిపోతారా? ధ్యానం కూడా కాదు, కామ్గా కూర్చోవాలి అంతే, మాట్లాడకూడదు ఎవరితో, ఏకాంతంగా గడిపేయాలి. ఏకాంతంగా గడపాలి. మాట్లాడడానికి మనిషి ఉండరు, పక్క రూమ్లో మనిషి ఉంటారు, కానీ ఆ మనిషికి ఇష్టం ఉండదు మీతో మాట్లాడడం. ఆ మనిషి మాట్లాడదు మీరు వెళ్ళినా కానీ. ఓకే. అలా ఉంటుంది అనమాట. అంటే ఇందుకు వెళ్ళాలి అంటే కొంత మనకి వ్యక్తిగత సంసిద్ధత అవసరం. నేను వెళ్ళాలి అని నేను అనుకోవాలి, మీరు వెళ్ళండి అని మిమ్మల్ని పంపిస్తే మీరు ఉండలేరు. నేను వెళ్ళాలి అనుకుని వెళ్తే నేను ఉంటా. అప్పుడు ఏమవుతుంది అంటే, 1 రోజు 2 రోజులు కష్టంగా ఉండొచ్చు, తర్వాత అలవాటు పడిపోతుంది. పనేమీ లేకుండా ఒట్టి ఆలోచించుకుంటా కూర్చుంటే ఆకలి ఎక్కువ వేస్తుంది. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్టు, లంచు, డిన్నరు ఇస్తారు. ఎప్పుడన్నా ఒకసారి టీ, స్నాక్స్ అవి ఇస్తూ ఉంటారు. కానీ మొత్తం సమయం అంతా మాట్లాడుకోకుండా ఉండాలి, మనతో మనం మాట్లాడుకోవాలి. ఇది ఆ ప్రోగ్రాం. మాట్లాడుకున్న తర్వాత ఈ మనతో మనమే మాట్లాడుకునే పద్ధతుల్లో ఫస్ట్ మనకి మన శత్రువులు గుర్తొస్తారు. శత్రువులు మనకు చేసిన అన్యాయం మనకు గుర్తొస్తుంది, వాళ్ళు చేసిన మోసాలు మనకు గుర్తొస్తాయి, వాళ్ళ పోర్షన్ అయిపోతుంది. శత్రువుల లిస్ట్ అంతా అయిపోద్ది కొన్నాళ్ళకి. శత్రువుల లిస్ట్ అయిపోయిన తర్వాత మనమే శత్రువు అయిపోతాం. ఎందుకంటే మన గురించి మనమే ఆలోచిస్తాం. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఇక్కడ ఎవరిని తిట్టడానికి లేదు, ఎవరిని కొట్టడానికి లేదు, ఏమీ లేదు. మనసులో పక్క వాళ్ళు మనకు చేసిన అన్యాయము, ఎవరినో ఎప్పుడో అప్పడుగుతాము, వాళ్ళు ఇవ్వలేదు, అప్పుడు అది గుర్తొస్తుంది. వాళ్ళకి నేను అంత చేశాను కదా, వాళ్ళు నాకు చేయలేదు అనే కోపం వస్తుంది. వాళ్ళు ఎదురుగా ఉండరు, మాట్లాడడానికి ఉండదు. ఈ పరిస్థితుల్లో ఇక ఈ అవుట్ సైడర్స్ తోటి అయిపోయేదంతా అయిపోయాక మన ఇన్సైడర్ మీదగా మనలో మనకి వచ్చేసి నేను అప్పుడు అలా చేశాను, నేను అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చేసుంటే మంచి ఫలితం వచ్చేదేమో. అలా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత బయట వాళ్ళు చేసింది అయిపోతుంది, మనం చేసుకున్నది అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది వస్తుంది. ఇది 3వ దశ. ఈ 3వ దశలో మనిషి చాలా నేర్చుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఇన్వర్టెడ్ కామాస్లో వ్యక్తిగత సంసిద్ధత చాలా అవసరం. అంటే ఖైదీల్లో పరివర్తన కోసమే సునీత గారు అక్కడికే వస్తున్నా. ఇది ఎవరికైనా అవసరం. అయితే మామూలు మనుషులకి ఇది పెద్ద అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు చట్టానికి దొరకకుండా, న్యాయానికి దొరకకుండా తప్పులు చేస్తూ ఉంటారు, అవి ఒప్పులు చేసుకుంటూ ఉంటారు, గడిచిపోతుంటాయి.
ఎవరైతే ఒక నేరం చేసి చట్టం దృష్టిలో నేరస్తుడిగా గుర్తించబడి నిరూపించబడి జైలు శిక్ష పడిన అతను ఉంటాడో అతను జైలుకి వెళ్తాడు. యాక్చువల్గా జైల్లో జరగాలి ఇట్లాంటిది. నిజానికి మన జైళ్ళు శిక్షణాలయాలు తప్పితే, క్రమశిక్షణాలయాలు తప్పితే సంస్కరణాలయాలు కాదు. ఓకే. అక్కడ మీ మీద అప్పటికే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, రౌడీ బాసులు, పెద్ద బాసులు. వాళ్ళు ఒక రకం పెత్తనం చేస్తారు, ర్యాగింగ్. జైలు అధికారులు ఒక పెత్తనం చేస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది మిమ్మల్ని దోచుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ ప్లేట్లో తిండి కనిపించింది అనుకోండి, వేరే వాళ్ళు తిండి లాగేసుకుంటారు. మీకు ఏవో రేషను అవి ఉంటాయి జైల్లో, ఆ రేషన్ లాగేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. అసలు అండర్ ట్రయల్ ఖైదీలు అయితే ఇది ఇంకా దారుణంగా ఉంటుంది. బట్టలు లాగేసుకుంటూ ఉంటారు. మామూలుగా శిక్ష పడిన వాళ్ళు అయితే ఒకే రకం బట్టలు కాబట్టి ప్రాబ్లమే లేదు, అందరికీ ఒకే రకం బట్టలు. ఇక్కడ ఏంటి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చు బట్టలు, ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పంపచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఇవి లాగేసుకుంటూ ఉంటారు. అక్కడ బాగా ఫుల్ మైట్ ఈజ్ రైట్ పనిచేస్తూ ఉంటుంది. బలవంతుడిదే రాజ్యం అక్కడ. పలానా వాళ్ళు ఈ పనులు చేయాలి అన్నారు అనుకోండి, వాళ్ళు ఆ పనులు చేయరు చేస్తే ఎవరైతే బలహీనలు ఉంటారో వాళ్ళతో పని చేయిస్తూ ఉంటారు. సరే, ఇట్లా ఉంటుంది కదా జైళ్ళల్లో. మరి ఇంకొక వ్యక్తి నేను ఎవరికన్నా చేసిన అన్యాయం ఏంటి, నాకు ఎవరన్నా చేసిన అన్యాయం ఏంటి, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ కరెక్షన్ చేసుకుని ఉండాల్సింది అనేది ఆలోచించుకుంటానికి వీలు లేని పరిస్థితులు అక్కడ ఉంటాయి జైళ్ళల్లో. అంటే అసలు పడవు జైళ్ళల్లో. సంస్కరణ అనేది జరగట్లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న వేరే ఖైదీల దగ్గర ఇంకొన్ని చిట్కాలు నేర్చుకొని వచ్చి, ఇంకొన్ని నేరాలు ఎలా చేయాలో తెలుసుకుని వచ్చి, ఎలా తప్పించుకోవాలో తెలుసుకుని వచ్చి మళ్ళీ నేరాలు చేస్తున్నారు బయటకు వచ్చిన వాళ్ళు. అందుకని ఈవిడ ఏం చెప్తున్నారు అంటే, ఇట్లాంటి నేరస్తుల్ని విపసన కేంద్రాల ద్వారా వాళ్ళల్లో గూడు కట్టుకున్న ఆవేశము, కోపము, దుఃఖము వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళని సంస్కరించాలి అని ఆవిడ నడుం కట్టుకున్నారనమాట. అందుకని ఇది మొదలెట్టారు. నేను అనుకోవటం ఏంటి అంటే, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతాడా, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతాడా, వచ్చిన తర్వాత నా విపసన కేంద్రంకి రాకపోతారా, వాళ్ళ పరివర్తన కోసం ఆమె మంచి మనసుతో ఎదురు చూస్తుంది. అంత మంచి చెల్లి ఎవరికి ఉంటుందండి? అన్నలు తప్పులు చేస్తే నిలదీసింది, చట్టం దృష్టికి తీసుకెళ్ళింది. ఒక అన్న చేస్తాడనుకుంది, అన్న చెయ్యకపోతే కూడా ఆ బాధ్యత కూడా తన మీదే నెత్తినేసుకొని ఢిల్లీ దాకా వెళ్ళి కేసుల్లో ఇంప్లీడ్ అయ్యి, మరి సిబిఐ వాళ్ళని కూడా ప్రశ్నించేంత దాకా వెళ్ళి, అతను అరెస్ట్ దాకా తీసుకుని వెళ్ళి, అతను దొంగతనంగా బెయిల్కి అప్లై చేసుకొని ఆ రోజే అరెస్ట్ అయ్యాడు, ఆ రోజే బెయిల్ తీసుకున్నాడు కదా. మరి అలాంటి గొప్ప అవకాశం ఇవ్వాలంటే ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటాడో. ఇవన్నీ జరిగినాయి కదా చిత్రాలన్నీ. అయినా ఆమెకి ఒక హోపు, ఒక ఆశ ఏం వెంటాడుతుందంటే, ఆవిడ్ని ఎప్పటికైనా వీళ్ళకి శిక్ష పడుతుంది, శిక్ష పడిన తర్వాత వీళ్ళు ఈ విపసన కేంద్రానికే రావాలి అని అనుకుంటుంది. సరే, ఆవిడ ఆశలో దురాశ అయితే లేదు, అత్యాశ కూడా కాదు అది. ఆమె ఎక్కువగా నమ్మకం, ఆమె మీద ఆమెకు ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది. సరే, ఏది ఏమైనా ఆమె చాలా సదుద్దేశంతో, మంచి ఆశయంతో ఈ పని చేస్తుంది. నిజంగా అండి, ఏ వ్యక్తికైనా జీవితంలో ఒక్కసారి ఈ విపసన కేంద్రం అవసరం. కాకపోతే అది 70 ఏళ్ళో వయసు వచ్చేసిన తర్వాత ఉపయోగం లేదు. ఒక నడి వయసులో అది కానీ లేదు, ఇంకా కొంచెం చిన్న వయసుల్లో అయినా సరే, యంగ్ ఏజ్లో కూడా ఇది ఉంటే ఏమవుతుంది అంటే, మన గురించి మనకు తెలుస్తుంది. వివేకానందుడు చెప్తాడు, నువ్వు రోజు పొద్దున్నే ఒక 10 నిమిషాలు నీతో నువ్వు మాట్లాడుకుని చూడు, నీకు ఒక అద్భుతమైన మనిషి కనిపిస్తాడు అని. అంటే మనలో చాలా అద్భుతాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి, కానీ అవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. ఈ ఉరుకులు పరుగుల దీంట్లో పక్క వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలతోటి, కోపంతో మనల్ని మనం మర్చిపోతాము, జారవిడ్చుకుంటాం అన్నమాట. మనని మనం తెలుసుకోవాలి అంటే కనుక ధ్యానము అనేది, అంటే మాట్లాడకుండా కూర్చొని మెదడు మాత్రమే, మనసు మాత్రమే
ఆలోచించే విధానం చాలా మంచిది. ఇది కొంచెం బుద్ధిజానికి దగ్గరగా ఉంటుంది ఈ విపసన అనేది. ఇది మంచి ప్రాక్టీసు. ఎవరైనా సరే ఈ విపసన చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ అనుభవాలు పుస్తకాలు రాశారు. మనం ఆ పుస్తకాలు చదివితే కూడా మంచిది. ఒక ఆమె అయితే ఏం చెప్పిందంటే, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి గూడు కట్టుకుని నాకు ఎప్పుడంటే అప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి నా మీద వృత్తిపరంగా చాలా డామినేట్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. నేను ఆ తర్వాత నేను విపసనాకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఆలోచించి అతన్ని నేను ముఖాముఖి అడగలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక కలెక్టరు, నేను ఒక కింద ఉద్యోగిని. అయితే కలెక్టర్ తోటి మరి కింద ఉద్యోగులు మాట్లాడలేరు కదా. నేను ఇలా మాట్లాడి ఉంటే బాగుండేది, ఇలా మాట్లాడే అవకాశం ఉంటే బాగుండేదని నేను మాట్లాడుకున్నాను. అతనితో నేను మాట్లాడాను, అతనికి చెప్పాల్సింది నేను చెప్పాను. చెప్పిన తర్వాత చిత్రంగా అతని మీద నా కోపం మాయమైపోయింది. ఎన్నో సంవత్సరాలు గూడు కట్టుకున్న కోపం ఆ విపసనా కేంద్రంలో అది వెళ్ళిపోయింది బయటికి. అలాగే కొంతమంది చెడ్డ వ్యక్తులు అనుకున్న వాళ్ళు నాకు మంచి వ్యక్తులుగా కనిపించడం మొదలెట్టారు. నేను చాలా మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళు నాకు హాని చేసే మనుషులు అనిపించారు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి నేను అప్పటి వరకు ఎవరితో అయితే కోపంగా ఉన్నానో వాళ్ళల్లో సరైన వాళ్ళు అనుకున్న వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగించాను. ఇప్పుడు నాకు ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే, నాకు ఈర్ష్య, ద్వేషము, కోపము ఏమీ లేవు. నేను ఆ మనుషుల్ని అర్థం చేసుకున్నాను. అలాగే ఆ మనుషులకు కూడా నేను అర్థమయ్యి ఉంటే బాగుంటుంది అనుకున్నాను తప్పితే ఇంకా నాకు వేరే కోపం లేదు అని చెప్పి ఆవిడ పుస్తకంలో రాసుకున్నారు. ఇది ఏ మనిషికైనా, అంటే జైలుకి వచ్చిన వాళ్ళే కాదు, ఎవరికైనా ఇది చాలా అవసరమైన విషయం. మరొక్కసారి సునీత గారిని అభినందిద్దాం ఈ విషయానికి.